హలో గైస్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఈరోజు మనం లాంగ్ షాట్ గురించి బేసిక్స్ నుంచి వేరియేషన్స్ వరకు, రియల్ ఎగ్జాంపుల్స్ నుంచి ప్రాక్టికల్ టిప్స్ వరకు డీటెయిల్గా నేర్చుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు సినిమాటోగ్రఫీ డే 1. ముందుగా లాంగ్ షాట్ అంటే ఏమిటి? లాంగ్ షాట్ అంటే సబ్జెక్ట్ని హెడ్ నుంచి ఫుట్ వరకు మొత్తం బాడీని స్క్రీన్లో క్యాప్చర్ చేయడం. ఇది హీరో లేదా క్యారెక్టర్ ఎక్కడున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు అనేది క్లియర్గా చూపిస్తుంది. లాంగ్ షాట్లో మన క్యారెక్టర్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా కనిపిస్తుంది. అంటే లాంగ్ షాట్ అనేది కేవలం క్యారెక్టర్ గురించి కాకుండా క్యారెక్టర్ అండ్ స్పేస్ గురించి కూడా చెప్తుంది. అసలు లాంగ్ షాట్ను ఫిల్మ్ మేకర్స్ ఎందుకు వాడతారు? ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి హీరో ఫస్ట్ టైం స్క్రీన్లో కనిపించే షాట్ చాలాసార్లు లాంగ్ షాట్ ఉంటుంది. ఆడియన్స్కి ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది అని తెలియజేయడానికి లాంగ్ షాట్ వాడతారు. ఫైట్స్ లేదా చేస్ సీన్స్లో లాంగ్ షాట్స్ చాలా అవసరం, ఎందుకంటే ఆడియన్స్కి ఎవ్రీ మూమెంట్ కనిపించాలి. లాంగ్ షాట్స్లో 3 టైప్స్ ఉన్నాయి: ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్, వైడ్ లాంగ్ షాట్, 2 పర్సన్ లాంగ్ షాట్. ఇందులో క్యారెక్టర్ చాలా చిన్నగా కనిపిస్తాడు, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎగ్జాంపుల్గా బాహుబలి సినిమాలో ఈ సీన్ చూడండి. అంటే అక్కడ సబ్జెక్ట్ని స్మాల్గా చూపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఫోకస్ని ఎక్కువగా చూపిస్తుంది. ఇది ల్యాండ్స్కేప్ని కూడా చూపిస్తుంది, కానీ క్యారెక్టర్ క్లియర్గా కనిపిస్తాడు. ఎగ్జాంపుల్గా రాధేశ్యామ్లో ఈ ఒక సీన్ చూడండి. ఇందులో ఇద్దరు క్యారెక్టర్స్ హెడ్ టు ఫుట్ క్లియర్ కనిపిస్తారు, కన్వర్జేషన్స్, ఫైట్స్ కోసం వాడతారు. ఎగ్జాంపుల్గా సాలార్ సినిమాలో ఈ ఒక ఫైట్ సీన్ చూడండి. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్గా సినిమాటోగ్రఫీ టిప్స్ చెప్తా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా ప్లేస్మెంట్. కెమెరాని ఎక్కువగా ట్రైపాడ్ పై హై లెవెల్ లేదా స్లైట్లీ లో లెవెల్లో పెడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లెన్స్ సెలెక్షన్స్. 35mm 50mm లెన్స్ లాంగ్ షాట్స్ కి బాగుంటుంది. వైడ్ లెన్స్ వాడితే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ క్యాప్చర్ అవుతుంది. లాంగ్ షాట్స్ బాగా రావాలంటే లైటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మూవ్మెంట్. లాంగ్ షాట్ బాగా రావడానికి ట్రాకింగ్ లేదా డాలీ షాట్స్ కూడా వాడతారు. సో ఈ వీడియోలో మనం లాంగ్ షాట్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. లాంగ్ షాట్ అంటే ఏంటి, ఎప్పుడు వాడతారు, దాని వేరియేషన్స్ ఏవి, ప్రాక్టికల్ టిప్స్ ఏవి అన్ని చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మీడియం షాట్ గురించి తెలుసుకుందాం. సో మీకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీని మనం కలిసి కొనసాగిద్దాం.